అల్లం పచ్చడిని ఇలా కనుక చేశారంటే 2-3 నెలలైనా నిల్వ ఉంటుంది. ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసి 4 స్పూన్లు మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం దోరగా అయిన తర్వాత 1/2 కప్పు అల్లం ముక్కల్ని వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని అల్లం ముక్కలు ఎన్ని వేసుకుంటామో అంత బెల్లాన్ని వేసుకొని ఇది బెల్లం కొంచెం కరుగుతూ ఉన్నప్పుడు 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా కరిగి ఎండుమిర్చి, అల్లం ముక్కలు అన్నీ కూడా బాగా ఉడుకుతాయి. ఇది 1/2 గ్లాస్ అయ్యే వరకు ఉడికించుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకుంటే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. 2-3 నెలలైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు.